నీ యొక్క కృప మాకు ప్రసాదించు స్వామి అని అడుగుతారు. అడిగినప్పుడు ఇవాళ ఏకాదశి కదా, వీడు బియ్యంలో ప్రవేశించాడు కాబట్టి ఏకాదశి నాడు ఎవరు బియ్యాన్ని ముట్టవాకండి అని చెప్పారు. అందుకనే కృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పారు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏకాదశి నాడు బియ్యం ముట్టదు. ఎందుకు తినరు అంటే అసురుడు ప్రవేశించాడు కాబట్టి ఆ యొక్క ఆహారాన్ని భుజించడం మూలాన వాళ్ళకు కూడా అసురు గుణాలు వస్తాయి. ఒక క్రిమి ఫామ్ అయింది అనుకోండి, ఆహారం తింటే ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది. మొన్నే 4-5 ఏళ్ల క్రితం పెద్ద రాక్షసి వచ్చి ప్రపంచం మొత్తం ఊపింది, అవునా? పరిచయం మీ అందరికీ రాక్షసి చూసారా? చూడలా, అనుభవించారు, అవునా? రాక్షసిని చూడలేదు కానీ అనుభవించారు. భగవంతుడు కూడా మనకి కనిపించడు, ఆయన ప్రభావం వస్తుంది మనకి. ఏంటిది? ఆయన ప్రభావమే ఉంటుంది. ఈ యొక్క అసుర యొక్క శక్తి ప్రభావానికి గురి అయ్యారా? అలాగే మీరు భగవత్ యొక్క ఆరాధన చేయటం మూలన భగవత్ యొక్క అనుగ్రహం, భగవత్ యొక్క ప్రభావం మీ మీద ప్రసరింపబడుతుంది అన్నమాట. అటువంటి క్షీరాబ్ది ద్వాదశి నాడు ఈరోజు స్వామి ఆరాధన చేయటం గొప్ప విషయం. అలాగే ద్వాదశి తదియారాధన గొప్పది అన్నారు. పైగా కార్తీక మాసం అంటేనే వన సమారాధన విశేషం. ద్వాదశి నాడు తదియారాధన వన సమారాధన కలిపి రావటం ఇంకా గొప్ప విషయం. ఎప్పుడు కూడా 100 మంది వరకే పెడతారు, ఈసారి అధికంగా పెట్టాలని అధికంగా పెట్టారనమాట. ఎందుకంటే పరమాత్మను విశేషమైన అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదింప చేయాలని కోరుకోవటం వలన ఆ విధంగా చేయటం జరిగింది. మీరందరూ కూడా శ్రద్ధతో భక్తితో పరమాత్ముని యొక్క ఆరాధన నిరంతరం చేస్తున్నారు. మనకి కులదేవత ఆరాధన ప్రధానం.